వీడియోలో హెన్రీస్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో సెకండ్ ఇయర్లో సొల్యూషన్స్ టాపిక్స్లో హెన్రీస్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెన్రీస్ లా గురించి తెలుసుకోవాలంటే మనము కొన్ని బేసిక్ థింగ్స్ గురించి తెలుసుకోవాలి. వాటర్ గురించి, వాటర్లో సో మనకి ఏదైనా వాటర్ చూసినట్లయితే దాంట్లో మనకి కొన్ని గ్యాసెస్ డిజాల్వ్ అయి ఉంటాయి, కానీ మనకు అవి విజువల్గా కనపడవు. కానీ మనము అక్వాటిక్ లైఫ్ చూసినట్లయితే, అంటే చేపలు కానీ లేకపోతే వాటర్లో ఏవైతే యానిమల్స్ ఉన్నాయో అవి ఎలా సర్వైవ్ అవుతున్నాయంటే, ఎలా బతుకుతున్నాయంటే అవి వాటర్లో ఉన్న గ్యాసెస్ని తీసుకొని, అంటే వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని తీసుకొని రెస్పిరేషన్ చేస్తాయి అన్నమాట. అంటే శ్వాస అవి సర్వైవ్ అవుతాయి. సో ఇక్కడ మనము ఏదైనా గ్యాస్ లిక్విడ్లో డిసాల్వ్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆక్సిజన్ తీసుకుంటున్నాను, ఆక్సిజన్ ఇన్ వాటర్. సో మనకి ఆక్సిజన్ వాటర్లో ఉంటేనే మనకి అక్వాటిక్ లైఫ్, అంటే ఏవైతే ఫిష్ కానీ ఇంకా వాటర్లో ఏవైనా యానిమల్స్ ఉంటాయి, సో ఇవన్నీ సర్వైవ్ కావాలంటే సో మనకి కంపల్సరీ ఆక్సిజన్ అనేది వాటర్లో అవైలబుల్గా ఉండాలి. సో మనకి ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. సో ఆ డిజాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఆ ఆక్సిజన్ని మనము ఫిషెస్ తీసుకొని అవి సర్వైవ్ అవుతున్నాయి. లేకపోతే మనకు ఫిష్ సర్వైవింగ్ అనేది కష్టం అవుతుంది, అవి బతకలేవు వాటర్లో ఆక్సిజన్ లేకపోతే. ఇంకోటి, ఇది ఏదైతే ఆక్సిజన్ వాటర్లో డిజాల్వ్ అవుతుందో, O2 అంటే వాటర్లో మిక్స్ కావడం, సో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఇట్ డిపెండ్స్, అంటే ఇది రెండు ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి ప్రెషర్ పైన అండ్ ఇంకా రెండోది టెంపరేచర్ పైన. సో వాటర్లో ఆక్సిజన్ మిక్స్ కావాలంటే, అంటే ఏదైనా గ్యాస్, నేను ఆక్సిజన్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఏదైనా గ్యాసు వాటర్లో కానీ ఏదైనా లిక్విడ్లో కానీ డిజాల్వ్ కావాలంటే మనకు అది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటేమో ప్రెషర్ పైన, ఇంకోటి టెంపరేచర్ పైన. సో మనకి ప్రెషరు, టెంపరేచర్ పైన గ్యాస్ డిజాల్వ్ అయ్యేది, అంటే ఏదైనా గ్యాస్ డిజాల్వ్ కావాలంటే అది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకటి ప్రెషరు, టెంపరేచర్ పైన. సో నేను ఇక్కడ టెంపరేచర్ని తీసుకోవట్లేదు, ఓన్లీ ప్రెషర్ని తీసుకొని చూసినట్లయితే, సో నేను ఇక్కడ ఒక బీకర్లో, ఫర్ ఎగ్జాంపుల్ బీకర్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాము, తర్వాత ఇక్కడ సమ్ ఎంటీ గ్యాప్ ఉంది, తర్వాత ఇక్కడ ఒక పిస్టన్ ఉంది. సో ఇది పిస్టన్. సో ఈ పిస్టన్ని మనము ప్రెషర్ ఇంక్రీజ్ చేసి, అంటే ప్రెషర్ ఇక్కడ క్రియేట్ చేస్తే, ఇక్కడ ప్రెషర్ని యూజ్ చేసి ఈ పిస్టన్ని ప్రెస్ చేస్తే మనకి ఏమవుతుందంటే, అయితే ఇనీషియల్గా మనకి ఇక్కడ వాటర్ ఉంది, వాటర్లో సమ్వాట్ మనకి కొద్దిగా గ్యాస్ డిజాల్వ్ అయింది. జస్ట్ అజ్యూమ్ చేసుకోండి ఈ పార్టికల్స్ గ్యాస్ పార్టికల్స్ అనుకుంటే. సో కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అయినాయి, అండ్ కొన్ని గ్యాస్ మాలిక్యూల్స్ మనకి ఆ వాటర్ బయట కనపడుతుంది. ఇక్కడ మనకి పిస్టన్ ఉంది. సో ఇక్కడ మనం పిస్టన్ని ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తున్నాము. ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే మనకు ఆ పిస్టన్ ఏమవుతుంది, ఈ పిస్టన్ అనేది కిందికి వచ్చేస్తుంది. సో ఇలా వచ్చినప్పుడు మనకు ఈ గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటివి ఎక్కువ మొత్తంలో వాటర్లోకి మిక్స్ అయిపోతాయి, వాటర్లోకి కలిసిపోతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ ఆ గ్యాస్ మాలిక్యూల్స్ అనేటివి వాటర్లోకి డిజాల్వ్ అయిపోతున్నాయి. సో మీరు ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే నెంబర్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇన్ వాటర్, అంటే వాటర్లో గ్యాస్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు, మనము ఇక్కడ ప్రెషర్ ఎక్కువ చేసాము. సో ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉంది, ఇక్కడ జస్ట్ నార్మల్గా లో ప్రెషర్ ఉంది. లో ప్రెషర్ ఉన్నప్పుడు మనము తక్కువ గ్యాస్ మాలిక్యూల్స్ని వాటర్లో చూస్తాము, తక్కువ గ్యాస్ వాటర్లో డిజాల్వ్ అవుతుంది. ప్రెషర్ ఎక్కువ చేసే కొద్దీ ఏదైతే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయో ఆ లిక్విడ్ సర్ఫేస్ పైన, ఇది లిక్విడ్ సర్ఫేస్, సో ఈ లిక్విడ్ సర్ఫేస్ పైన ఏవైతే గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయో అవి ఎక్కువ మనకి వాటర్లోకి డిజాల్వ్ అవుతున్నాయి, అంటే వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి, వాటర్లో మిక్స్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. సో మనకి హెన్రీస్ ఏం చెప్తున్నాడంటే,
హెన్రీ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే మనకు ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ అంటే ఇది ఏదైతే మిక్సింగ్ అవుతుందో ఈ ప్రాసెస్ని మనము సాల్యుబిలిటీ అని అంటున్నాం. సో ఈ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ అని చెప్పొచ్చు. ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఓవర్ ద సర్ఫేస్. సో మనకి ఇక్కడ ప్రెషర్ ఏదైతే ఉందో ఈ ప్రెషర్కు సాల్యుబిలిటీకి రిలేషన్ చెప్తున్నాడు. ఈ గేవ్ రిలేషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ లిక్విడ్. సో మనకి సాల్యుబిలిటీకి ప్రెషర్కి వాటి మధ్యన రిలేషన్ చెప్తున్నాడు. సో ఏం చెప్తున్నాడంటే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఆర్ సొల్యూషన్. సో మనకి ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ అని చెప్తున్నాం. సింపుల్గా ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. సో ఏదైనా గ్యాసు లిక్విడ్లో సాల్యుబుల్ కావాలి అంటే దానిపైన ప్రెషర్ క్రియేట్ చేయాలి. ఎంత ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేస్తే అంత గ్యాస్ సాల్యుబుల్ అవుతుంది అని చెప్తాడు. సో సింపుల్గా దాన్ని ఏం చెప్పాడంటే P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు S అంటున్నాడు. P ఈజ్ నథింగ్ బట్ ప్రెషర్, S అనేది సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్. సో దీన్ని ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే P ఈక్వల్స్ టు KHS అని రాయొచ్చు. సో మనకి ఇక్కడ KH ఏం చెప్తుందంటే KH ఈజ్ నథింగ్ బట్ హెన్రీస్ కాన్స్టెంట్ అని చెప్తుంది. సో P ఈజ్ ఈక్వల్స్ టు KHS అని చెప్తున్నాం. ఇక్కడ KH అనేది హెన్రీస్ కాన్స్టాంట్ అనేది డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. మనము ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా మనము హెన్రీస్ లా ఏం చెప్తామంటే ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రెషర్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ అని చెప్తాం. అంటే ప్రెషర్ ఇంక్రీజ్ చేసే కొద్దీ సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఏమవుతుంది, అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ గ్యాసు డిజాల్వ్ అవుతుంది, ఎక్కువ గ్యాసు సాల్యుబుల్ అవుతుంది. సో దాన్ని మనము P ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ S అని చెప్తాము. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి KHS అని చెప్తున్నాము. ఇక్కడ KH అనేది మనము హెన్రీస్ కాన్స్టెంట్ అని చెప్తాము. అండ్ S అనేది సాల్యుబిలిటీ అని చెప్తాము. అండ్ P అనేది ప్రెషర్ అని చెప్పొచ్చు. సో హెన్రీస్ కాన్స్టాంట్ ఇది డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక రిలేషన్ చెప్పుకున్నట్లయితే నేను ఇక్కడ P/KH ఈజ్ ఈక్వల్స్ టు S అని రాస్తున్నా. సో సింపుల్గా ఈ KHని ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే P/KH S అని రాస్తున్నా. సో ఇక్కడ KHకి Sకి రిలేషన్ చూసినట్లయితే చూడండి, KHకి సాల్యుబిలిటీకి అంటే హెన్రీస్ కాన్స్టాంట్కి సాల్యుబిలిటీకి రిలేషన్ చూసినట్లయితే ఇది డినామినేటర్లో ఉంది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ న్యూమరేటర్లో ఉంది. సో మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తాం. సో ఇక్కడ దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టు ఈచ్ అదర్. సో మనకి KH ఇంక్రీజ్ అయితే S ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చెప్పాము, ప్రెషర్కి సాల్యుబిలిటీకి డైరెక్ట్ రిలేషన్. సో అవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ KHకి Sకి చూసినట్లయితే అంటే హెన్రీస్ కాన్స్టాంట్కి సాల్యుబిలిటీకి చూసినట్లయితే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, KH ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు S అని రాస్తున్నాం. సో ఇలా కూడా రాయొచ్చు దీనికి. సో ఇక్కడ హెన్రీస్ కాన్స్టాంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ. అంటే ఇది ఇంక్రీజ్ అయితే KH ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది.
లేకపోతే కేహెచ్ డిక్రీజ్ అవుతే సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కేహెచ్ అనేది హెన్రీస్ కాన్స్టాంట్ డిఫరెంట్ గ్యాసెస్కి డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత దీని అప్లికేషన్స్ చూసినట్లయితే హెన్రీస్ లా కాన్స్టాంట్ హెన్రీస్ లా అప్లికేషన్స్ చూసినట్లయితే మనం జనరల్గా సోడా వాటర్ చూసినట్లయితే, అంటే జనరల్గా మనము సోడా బండ్ల దగ్గర చూసినట్లయితే వాడు ఏం చేస్తుందంటే CO2ని డిజాల్వ్ చేస్తాడు. CO2ని వాటర్లో మిక్స్ చేస్తాడు. సో మనకి సోడా బండ్ల దగ్గర చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని వాటర్లో మిక్స్ చేస్తాడు. మిక్స్ ఎలా చేస్తాడు అంటే నార్మల్గా మనము గ్యాస్ని పంపిస్తే అది వెళ్ళదన్నమాట. దానికి ఒక సపరేట్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఈ విధంగా మనకు వాడు సోడా బాటిల్ని ఇలా లోపలికి ప్రెస్ చేసి అది హై ప్రెషర్ని యూజ్ చేస్తాడు అన్నమాట. సో హై ప్రెషర్ని యూజ్ చేసి వాడు కార్బన్ డైఆక్సైడ్ని వాటర్లోకి డిజాల్వ్ చేస్తాడు. ఆ తర్వాత వచ్చేది మనకి సోడా వాటర్ అని చెప్తాము, సోడా అని చెప్తాము సింపుల్గా. సో సోడాలో మనకి గ్యాస్ ఏదైతే ఉందంటే అది కార్బన్ డైఆక్సైడ్, దట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో మనకి ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ని క్రియేట్ చేసి వాటర్లోకి కార్బన్ డైఆక్సైడ్ని డిజాల్వ్ చేస్తాడు. దాన్ని మనము సోడా వాటర్ కింద చెప్పుకోవచ్చు. తర్వాత స్కూబా డైవర్స్ చూసినట్లయితే, స్కూబా డైవర్స్ అంటే మనకు వాటర్ లోపలికి సీ లోపలికి ఎవరైతే డైవ్ చేస్తారో వాళ్ళని మనము స్కూబా డైవర్స్ అని చెప్తాము. సో స్కూబా డైవర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఎప్పుడైతే వాటర్లోకి వెళ్తారో వాళ్ళ దగ్గర ఒక సిలిండర్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఈ సిలిండర్లో వాళ్ళు నార్మల్గా నైట్రోజన్, ఆక్సిజన్ గ్యాసెస్ యూజ్ చేస్తారు. కానీ వాటితో పాటు వీళ్ళు ఏం చేస్తున్నారంటే హీలియం గ్యాస్ని కూడా క్యారీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాటర్ డెప్త్కి వెళ్ళినప్పుడు ఈ గ్యాసెస్ ఎక్కువగా డిజాల్వ్ అయిపోతున్నాయి. ఎందుకు అంటే మనకు ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజెస్ ఇన్ డెప్త్ ఆఫ్ సీ. మనకు సీ లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే మనకు సాల్యుబిలిటీ ఏమవుతుంది? ప్రెషర్ ఇంక్రీజ్ అయితే సాల్యుబిలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ గ్యాసెస్ అనేవి మనకు ఎక్కువగా బ్లడ్లో డిజాల్వ్ అయిపోతాయి. సో వాళ్ళు సడన్గా ఒకసారి సర్ఫేస్కి వచ్చినప్పుడు, అంటే వాటర్ సర్ఫేస్కి వచ్చినప్పుడు డిజాల్వ్ అయిన ఆక్సిజన్ మనకు ఆ వెసల్స్లో ఈ విధంగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది. సో బ్లడ్ వెజల్స్లో మనకి ఏదైతే డిజాల్వ్డ్ నైట్రోజన్ ఉందో, డిజాల్వ్డ్ నైట్రోజన్ గ్యాస్ మనకి బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఈ బ్లడ్ ఫ్లోటింగ్ని మనకు స్టాప్ చేస్తుంది అన్నమాట. సో అటువంటి టైంలో మనకు లాట్ ఆఫ్ పెయిన్ వస్తుంది, దాన్ని భరించడం కష్టంగా ఉంటుంది. సో ఇటువంటి డిసీజ్ని మనము బెండ్స్ అని చెప్తున్నాం, బెండ్స్. సో ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ని బెండ్స్ అని చెప్తున్నాము. సో అది హెల్త్కి మంచిది కాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే హీలియంని మిక్స్ చేస్తున్నారు. ఇది ఏదైతే సిలిండర్లో హీలియంతో డైల్యూట్ చేస్తున్నారు. హీలియంని 11% అప్రాక్సిమేట్గా 11% హీలియంని సిలిండర్లలో మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసినప్పుడు ఈ హీలియం ఏంటంటే అది తక్కువ డిజాల్వ్ అవుతుంది అన్నమాట. సో ఈ బెండ్స్ నుంచి కాపాడుకోవడానికి ఆ సిలిండర్లో హీలియంని ఫిల్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఇంకొక ప్రాపర్టీ చూసినట్టే లైక్ హై ఆల్టిట్యూడ్స్లో. సో హై ఆల్టిట్యూడ్స్ నథింగ్ బట్ హిల్ ఏరియాస్లో మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా అవైలబుల్గా ఉంటుంది. సో హిల్ ఏరియాస్లో ఉండే ఎవరైతే ఆక్సిజన్ తక్కువగా ఉండదు, సో హిల్ ఏరియాస్లో మనకి ఆక్సిజన్ తక్కువ డిజాల్వ్ అవుతుంది, ఆక్సిజన్ ఇన్ బ్లడ్. సో మనకి బ్లడ్లో
తగినంత ఆక్సిజన్ అనేది డిజాల్వ్ కాదు హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో లేకపోతే హిల్స్ ఏరియాస్లో. సో ఆ విధంగా తక్కువ ఆక్సిజన్ ఉండడం వల్ల వాళ్ళ బ్రెయిన్స్ అనేటివి అంత ఎఫెక్టివ్గా వర్క్ చేయవు. సో వాళ్ళు కొద్దిగా డల్గా ఉండడం కానీ కొద్దిగా అంత యాక్టివ్గా ఉండకపోవడం కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇటువంటి ప్రాపర్టీ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూని మనము అనాక్సియా అని చెప్తున్నాము. అనాక్సియా. సో అనాక్సియా అంటే ఏంటంటే హిల్ ఏరియా పీపుల్లో బ్లడ్లో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ హెల్తీ కండిషన్ అంత ప్రాపర్గా ఉండదు, వాళ్ళ బ్రెయిన్ అనేది అంత యాక్టివ్గా వర్క్ చేయదని చెప్తారు. సో ఇటువంటి హెల్త్ ఇష్యూని మనము అనాక్సియా అని చెప్తున్నాము. సో వన్స్ అగైన్, ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్. ఇదే హెన్రీస్ లా. దాన్ని KHS అనేవి రాస్తాము. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టాంట్ పెట్టాను. సో కొన్నిసార్లు సాల్యుబిలిటీ ప్లేస్లో మనకి మోల్ ఫ్రాక్షన్ కూడా రాస్తారు. మోల్ ఫ్రాక్షన్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తున్నాం. సో ఇక్కడ P ఈక్వల్స్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్స్ టు KHX అని కూడా రాసుకోవచ్చు. సో ఎక్స్ అనేది మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ పర్టికులర్ సబ్స్టిట్యూయెంట్ టు ద టోటల్ సబ్స్టెన్స్. అంటే ఒక సబ్స్టిట్యూయెంట్ మోల్స్ డివైడెడ్ బై టోటల్ మోల్స్ ఆఫ్ ఆల్ కంపోనెంట్స్ ఇన్ ఎ సొల్యూషన్. దాన్నే మోల్ ఫ్రాక్షన్ అంటాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెన్రీస్ లా అండి.